Hey viewers, welcome to Sogashchudu Tarma. ఈ రోజు మనం సొగస్చూడు తర్మాలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు పట్టు ఫ్యాన్సీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ లో డిజైనర్ పట్టు సారీ చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, బ్రైడల్ వేర్ అన్నమాట. ఓకే, పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. పళ్ళు కూడా మనకి పైథానీ పళ్ళు ఇచ్చారు ఇక్కడ మనకి టోటల్ గా. ఫస్ట్ మనకి మిడిల్ పార్ట్ అంతా చూస్తున్నట్లయితే డార్క్ మజంతా పింక్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని మనకి పైథానీ క్రేపర్స్ ఇచ్చారనమాట టోటల్. అది కూడా డార్క్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పికాక్ అండ్ ఫ్లవర్ కూడా పర్పుల్ అండ్ పింక్ తో పైథానీ బోర్డర్స్ టూ సైడ్స్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మిక్స్ తో బోర్డర్స్ తీసుకున్నారు. పింక్ కలర్ పైపింగ్, టూ సైడ్స్ గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి పికాక్స్ ని సర్కిల్స్ లాగా బ్లూ మీద డిజైన్ చేసి టెంపుల్స్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైనర్ ఇచ్చారనమాట. మెయిన్ ఈ శారీకి ఈ బోర్డర్ అనేది కొంచెం హైలైట్ గా ఉంటుంది. ఎందుకంటే కింద కాంట్రాస్ట్ గా పింక్ తీసుకొని దాని పైన కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేటట్లు క్రేపర్ ఇచ్చారు. పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూసిన బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. శారీ మిడిల్ పార్ట్ మనకి పికాక్ డార్క్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్. దీని పైనంతా కూడా మనకి పికాక్స్ ని బుటీస్ లాగా చాలా నీట్ గా ఫినిషింగ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. మనకి స్మాల్ పికాక్స్ ని ఒక బంచెస్ లాగా శారీ అంతా ఆల్ ఓవర్ గా మనకి డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ అంతా ఇచ్చారు. మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్, మనకి ఫాలింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మన దగ్గర ఉండే పట్టు అన్ని కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర, డిఫరెంట్ డిజైనర్ గా ఉంటాయి మనకి. ఓకే, పళ్ళు మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ పైన మనకి ఇట్లాగే బోర్డర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ సేమ్ శారీలో ఉన్న టూ వేరియేషన్ బోర్డర్స్ ని బ్లౌజ్ కి ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ కలర్ కాంబినేషన్ ఉంటుంది. టోటల్ ఈ శారీ కాస్ట్ 8700. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంత హెవీ బ్రైడల్ కలెక్షన్ అనేది మనకి 8700 కి మనకి ఓన్ మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాం అన్నమాట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8700 రూపీస్, అంటే 8700 రూపాయలకి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా మనకి కంచిలోనే బ్రైడల్ వేరు. మనం కంచి అనగానే కొంచెం కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. మన దగ్గర ఉండే ప్రతి శారీ కూడా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనం డిజైన్ చేపిస్తూ ఉంటాము. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. మనం మ్యారేజ్ అనగానే ఫస్ట్ మనం గ్రీన్, రెడ్, ఎల్లో ఈ కలర్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. గ్రీన్ లో మనకి కాంబినేషన్ అనేది పర్పుల్ తీసుకున్నాం కాంట్రాస్ట్ గా. ఫస్ట్ మనం పర్పుల్ కలర్ పళ్ళు చూస్తున్నాము. ఇక్కడంతా మిడిల్ పార్ట్ లో మనకి టిష్యూ తీసుకొని పర్పుల్ కలర్ లీఫ్ వచ్చి దాని లోపలంతా కూడా చిన్న మనకి గోల్డ్ కలర్ బడ్ లాగా ఇచ్చారు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ మీద పర్పుల్ కలర్ తో లీఫ్ అండ్ ఫ్లవర్ వస్తుంది. స్మాల్ సైజ్ స్టైల్లో బోర్డర్ టూ సైడ్స్ కూడా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి పైతానీ బోర్డర్స్ ఇచ్చారండి. ఇక్కడ డార్క్ పర్పుల్ కలర్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్, ఇక్కడ గోల్డ్ కలర్ మీద మనకి పైతానీ బోర్డర్, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఈ టూ సైడ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ బోర్డర్ ఇస్తారనమాట మనకి. ఓకే, సేమ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ ఉన్న టిష్యూ తీసుకున్నారు. దీని పైన అంతా కూడా మనకి క్రాస్ క్రీపర్స్ అనమాట. అది కూడా గోల్డ్ కలర్ జరీతోనే లోటస్ ఫ్లవర్ అండ్ లీఫ్ వచ్చేటట్టు బిగ్ సైజ్ క్రాస్ ఇచ్చేసి దానికి అవుట్ లైన్ మాత్రం మనకి పళ్ళు కలర్ లావెండర్ కలర్ కాంబినేషన్ లో పర్పుల్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. అంటే మనకి కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఇది ఈ సారీకి బ్లౌజ్ ఎలా అంటే టిష్యూ అనగానే మనకి స్టిఫ్ అలా అనుకుంటాం, ఇది కూడా ఫాలింగ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ పట్టుకోదండి. చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది, ఫినిషింగ్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, అంటే పళ్ళు కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్, హ్యాండ్స్ కి పైథానీ బోర్డర్స్ ఉంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 8700 పడుతుంది. 8700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూసే కలర్ కూడా కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్, గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పాట వచ్చేసరికి మనకి కొంచెం మెరూన్ అండ్ మజంతా పింక్ మిక్స్ ఉన్న షేడ్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి బోర్డర్స్ లాగా కాకుండా ఒక బుటీ స్టైల్లో మనకి పళ్ళుని డిజైన్ చేశారు. దగ్గరగా మ్యాంగోస్ ని కొంచెం పెటల్స్ లాగా ఒక మనకి గంధం గిన్నె స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే గ్రే కలర్ కాంబినేషన్, బోర్డర్స్ అనేవి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. పైన
చూసిన బోర్డర్ వచ్చేసి క్యూట్ గా ఇచ్చారండి, చిన్న బోర్డర్, కడ్డీ బోర్డర్ లోనే మళ్ళీ డిజైనర్ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానికి రోజ్ ఫ్లవర్స్ లాగా ఒక చిన్న చిన్న మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అంటే ఇది షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది, కింద వచ్చేసరికి కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారు. మనకి డిజైన్ మాత్రం మనకి సేమే ఉంటుంది, కానీ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అది మనకి లెంతీగా ఇచ్చారన్నమాట. గోల్డ్ కలర్ ఇచ్చేసి సేమ్ ఫ్లవర్స్ బోర్డర్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కదా, దాని మీద సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు మనకి. అంటే బాక్సెస్ లాగా ఒక డైమండ్ షేప్ లాగా ఇచ్చేసి లోపల మ్యాంగో డిజైన్ డార్క్ గ్రే కలర్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, ఫుల్ శారీ. బ్లౌజ్ డార్క్ రెడ్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో లుక్ ఇచ్చారు. సెల్ఫ్ డిజైనింగ్ సేమ్ కంటిన్యూ అవుతుంది సారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే. ఓకే, ఈ సారీ కాస్ట్? ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకి ఇది 3300 పడుతుంది. ఓన్లీ 3300 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బనారస్ జూట్ సిల్క్ మనకి వస్తుంది సారీ. ఫ్యాబ్రిక్ పట్టు ఉంటుంది అండి, మెయిన్ దీంట్లో ఎక్కువ పట్టు ఫ్యాబ్రిక్. మనకి జూట్ కి పట్టు మిక్స్ చేస్తే బనారస్ జూట్ పట్టు. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్. ఇక్కడ మనకి పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ఫ్లవర్స్ అలా కాకుండా బెనారస్ లుక్ వచ్చేటట్లు మనకి జరీతోనే కొంచెం డిజైన్ ఉంటుంది అనమాట, జిగ్జాగ్ లాగా ఒక లేయర్ లాగా మనకి జరీ అనేది ఎలివేట్ చేశారు, ఫ్లవర్స్ కాకుండా. శారీ అంతా కూడా మనకి షేడెడ్ ఉంటుంది. ఓకే, చూస్తున్నట్లయితే పైన బార్డర్ అనేది స్మాల్ సైజ్ బార్డర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్. ఈ మిడిల్ పైన అంతా లైట్ షేడ్, కింద డార్క్ రెడ్ షేడ్ ఉంటుంది. దీనికి బెనారస్ బుటీస్ ఇచ్చారు మనకి గోల్డ్ కలర్ జరీతో. మనకి వీవింగ్ లోనే మనకి గోల్డ్ కలర్ జరీ బుటీస్ అనేవి శారీ అంతా కూడా దగ్గరగానే డిజైన్ చేశారు. కింద సైడ్ బార్డర్ అనేది కొంచెం లెంతీగా మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నారు అన్నమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి, అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఉంటుంది. అంటే బోర్డర్స్ లో కాంట్రాస్ట్ అడుగుతుంటారు కదా, దాంట్లో కూడా ఉంటాయి. సింగిల్ కలర్స్ సేమ్ ఉంటుంది. మనకి బుటీ స్టైల్ వద్దు, ఇంకా గ్రాండ్ గా క్రీపర్స్ లాగా కావాలన్నా కూడా అంటే ప్యాటర్న్స్ కూడా మనకి వేరియేషన్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ వస్తుంది మనకి. మనం ఇంకేదైనా వర్క్ కానీ అలా రా సిల్క్ తీసుకున్నా దీని మీద ప్యాచ్ వర్క్ ఏదైనా చేయించుకున్నా. బ్లౌజ్ పార్ట్ లో అసలు మనకి జూట్ అనేది మిక్స్ అవ్వలేదు, బనారస్ పట్టు ఇచ్చేసారు. అవును. ఓకే, బోర్డర్స్ మాత్రం మనకి సేమ్ బోర్డర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 6500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్. నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి కాటన్ లో మనకి ప్రింటెడ్ స్టైల్ చూస్తున్నాం అనమాట. కొంచెం ప్యూర్ కాటన్, చందేరిలోనే ప్యూర్ కాటన్ వస్తుంది. మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు అంటే జస్ట్ మనకు ఒక షార్ట్ పళ్ళు అనమాట, క్రీమ్ కలర్ తోనే ప్లెయిన్ ఇచ్చేసి దాని మీద మనకి మ్యాంగోస్ ని డార్క్ పికాక్ బ్లూ కలర్ తో ప్రింటెడ్ ఇచ్చారు, క్రీమ్ కలర్ ప్రింటెడ్. ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ బోర్డర్ తీసుకున్నారు, బ్లూ కలర్, నావీ బ్లూ కలర్ కి మనకి ప్రింట్ ఇచ్చేసి బ్లూ కలర్ తో మనకి ఒక బోర్డర్ 3 సైడ్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ తెలుస్తుంది షోల్డర్ పార్ట్ లో ప్యాచ్ వర్క్ ఉంటుంది. దాని కింద మనకి గ్రీన్ కలర్ మీద కూడా బ్లూ కలర్ ప్రింటెడ్, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ తో దాని మీద మనకి హంసల్ని ప్రింట్ ఇచ్చారు అనమాట, ప్రింటెడ్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి బార్డర్ ఉంటుంది, పికాక్స్ బార్డర్. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే మనం పళ్ళులో చూసాం కదా, సేమ్ దాన్ని ఎల్ షేప్ లో తీసుకొచ్చారు అనమాట. కింద బార్డర్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఓన్లీ అవుట్లైన్ లుక్ ఉన్నటువంటి మనకి ఒక లీఫ్ అండ్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఫుల్ శారీ. ఇది మనకి బోర్డర్ లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చేది. బ్లౌజ్ సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉన్నాయి? ఇది వచ్చేసి మనకి 1860 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1860 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కోటా అండి. అంటే కోటా అనేది మనకి ఇప్పుడు ఎక్కువ నడుస్తుంటుంది, సమ్మర్ కాబట్టి కోటాలో కొంచెం పార్టీ వేర్ టైప్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి వీటిల్లో మనకి డిజైన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట కోటాలో. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ పైపింగ్ తీసుకున్నారు, 2 సైడ్స్ రా సిల్క్, క్రీమ్ కలర్ మీద మనకి ప్రింటెడ్ ఇచ్చారు. కొంచెం పైతానీ లుక్ ఉన్నటువంటి ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. మనకి 3 సైడ్స్ సేమ్ ప్రింట్ ఉంటుంది మనకి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శారీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ మీద మనకి
మనకి ఇక్కడ ఎక్కువగా ప్యాచ్ వర్క్ ఇచ్చారు. ఇవి మనకు ఒక ఫేస్ ని మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చారు అనమాట. క్రీమ్ కలర్ అప్లిక్ వర్క్ టైప్ లో అవుట్ లైన్ అంతా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్, క్రీమ్ కలర్ మీద మనకి ప్రింట్ ఇచ్చారు. ఇదే ఫేస్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి పళ్ళులో కూడా యాంగిల్ అనేది చేంజ్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా స్ట్రైట్ గా మనకి డిజైన్ చేశారు. దీంట్లో డిజైన్స్ వేరియేషన్ దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఒకటి ప్రింటెడ్ స్టైల్, ఇదంటే మనకి ప్యాచ్ వర్క్ వస్తుంది, ఇంకోటి ఓన్లీ బార్డర్ లో ప్రింటెడ్ ఉంటుంది, ఇంకోటి మనకి కావాలంటే శారీ అంతా కూడా ప్రింటెడ్ లో కూడా ఉంటుంది. ప్రింటెడ్ లో ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ సేమ్ మనం బార్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ ఏ ప్రింట్ అయితే తీసుకున్నామో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని అదే ప్రింట్ ని మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. అంటే కాంట్రాస్ట్ లుక్ డిజైనర్ బ్లౌజ్ మొత్తం సారీ ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ తో సహా. ఈ సారీ కాస్ట్ 1230 రూపీస్ పడుతుంది. 1230 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్రింటెడ్ షిఫాన్ శారీ అన్నమాట. ప్రింటెడ్ లో షిఫాన్ మెటీరియల్ మనకి ఇది రెగ్యులర్ యూస్ కి అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే క్రీమ్ కలర్ మీద టోటల్ గా మనకి ప్రింటెడ్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. పికాక్ ప్రింట్ ఇచ్చారు మనకి. బోర్డర్ పైపింగ్ అనేది బ్లూ కలర్ ఉంటుంది. మొత్తం కూడా మనకి ప్రింట్ చూస్తున్నట్లయితే స్ట్రైట్ క్రీపర్స్ లాగా మనకి లీవ్స్ మల్టీ కలర్ కాంబినేషన్ యూస్ చేసి పికాక్ అండ్ లీఫ్ ప్రింట్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి బ్లూ కలర్ తో అవుట్ లైన్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ గా ఉండడానికి బ్లౌజ్ ఒకటి కాంట్రాస్ట్ ఇచ్చారు. శారీ అంతా మల్టీ కలర్ లో ఉంటుంది. బ్లౌజ్ సింగిల్ కలర్ కాంబినేషన్ లోనే బ్లూ కలర్ తీసుకున్నారు షిఫాన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనకి పైపింగ్ లో వచ్చేసరికి చిన్న బోర్డర్ లో వచ్చేసరికి బ్లూ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ టోటల్ మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు అనమాట. శారీ మొత్తం ప్రింటెడ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ తీసుకున్నారు. అప్పుడే మనకి శారీ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి మనకి ఈ టైప్ లో అనేది, అంటే మొత్తం శారీ డిజైన్స్ కలర్స్ ఉంటాయి. మొత్తం శారీ అంతా ప్రింట్ వద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే శారీ ప్లెయిన్ బోర్డర్స్, మళ్ళీ మనకి సింగిల్ కలర్ లో కావాలన్నా కూడా సింగిల్ కలర్ ప్రింట్, ఇట్లా మనకి డిఫరెంట్. గ్రీన్ అండ్ బ్లూ లో అంటే మనం కొన్నే చూపిస్తున్నాం, కలర్స్ అనేవి ఇంకా చాలా. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి డిజైన్స్ కూడా చేంజ్ చేస్తున్నాయి, ఇట్లా ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 500 పడుతుందండి. ఓన్లీ 500. ఓన్లీ 500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది జైపూర్ కోటా ప్రింటెడ్ సారీ. మనకి ఇప్పుడు ఎక్కువగా ఈ టైప్ కోటా మెటీరియల్స్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ లో. ఇది మనకి జైపూర్ కోటా. ఇక్కడ ఏంటంటే మనకి క్లారిటీగా ఏంటంటే ఇక్కడ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కాబట్టి పళ్ళులో ఫ్లవర్స్ ఇవ్వకుండా బాక్సెస్ లైన్స్ లాగా డిజైన్ చేసేసారు. డార్క్ క్రీమ్ కలర్, రెడ్ కలర్, వీట్ కలర్, ఈ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా డార్క్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బేస్ బోర్డర్ వచ్చేసి పింక్, గ్రే, పీచ్ కలర్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా లైన్స్ వైజ్ మనకి బోర్డర్స్ తీసుకున్నారు టూ సైడ్స్ కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద లైట్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో స్టెమ్ పార్ట్, లీఫ్ పార్ట్ ఇచ్చేసి ఫ్లవర్స్ అంతా ఎల్లో, ఆరెంజ్, పింక్ తీసుకున్నారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ప్రింటెడ్ మోడల్. కింద బోర్డర్ కూడా సేమ్. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి. ఇట్లా ఇచ్చారు బ్లౌజ్ లైన్స్. ఓకే, సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఈ టైప్ లో కూడా మనకి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అంటే చూడడానికి మనకి కొంచెం క్లాస్ లుక్ ఉంటుంది, ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ టైప్ సారీస్ లో అవైలబుల్ కూడా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 435 రూపీస్ పడుతుంది. ఓన్లీ 435 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, అలాగే డిజైనర్ సారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ హోల్సేల్ కూడా ఉంది. ఎవరైనా ఇంట్లో కనుక సారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ రీజనబుల్ అమౌంట్ కి మనకి సారీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ మార్బుల్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. మెయిన్ ఈ శారీకి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు. అంటే మనం సింగిల్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఈ బోర్డర్ అనేది. ఇక్కడ యూస్ చేసిన ఫ్యాబ్రికే మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యాబ్రిక్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి స్మూత్ జూట్ టిష్యూ తీసుకున్నారు టూ సైడ్స్, బిగ్ అండ్ స్మాల్. ఈ మిడిల్ పార్ట్ లో పింక్ మీద మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం క్రష్ లాగా మనకు ఉన్నటువంటి ఒక ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఒక స్పాంజ్ లాగా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి రిబ్బన్స్ ని డిజైన్ చేశారు. ఒక ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఫ్లవర్స్, అవుట్ లైన్ అంతా కూడా మనకి ఒక బీడ్స్ లుక్ ఉండేటటువంటి థ్రెడ్ తో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టోన్ చైన్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఇది మనకి టూ సైడ్స్ ఉంటుంది అనమాట. అంటే షోల్డర్ పార్ట్, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో
లో మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ మార్బుల్ షిఫాన్ ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి కొంచెం మనకి బోర్డర్ అనేది ఏంటంటే మనం మిడిల్ పార్ట్ బోర్డర్ అనేది మిస్ చేసి ఫ్లవర్స్ ని మాత్రమే మనకి సింగిల్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఓకే, మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది కానీ మంచి కలర్ కాంబినేషన్ అండి. క్రీమ్ కలర్ అండ్ డార్క్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ అంటే ఇక్కడ వీట్ కలర్ ఉంది కాబట్టి లైట్ క్రీమ్ అండ్ వీట్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి మనకి 1600 పడుతుంది. 1600 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి గద్వాల్లో మనకి ఫ్యాన్సీ సారీ అన్నమాట. మనం గద్వాల్ అనగానే మనకి కాటన్ ప్లెయిన్ టైప్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి గద్వాల్లో కొంచెం డిజైనర్ గా ఇచ్చారనమాట. అంటే ప్రతి వీలుగా ఉంటుంది. అంటే మనకి కొంచెం బుటీ స్టైల్ పళ్ళు కొంచెం గ్రాండ్ గా వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి టోటల్ గా ఫ్లవర్ అండ్ మ్యాంగో లీఫ్ వచ్చేటట్లు మిడిల్ పార్ట్ ఇచ్చేసి 2 sides చిన్న బార్డర్ ఇచ్చారు మనకి. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ కూడా మనకి చాలా కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటుంది. సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకు ఒక బోర్డర్ జరీతో ఫ్లవర్ అండ్ వచ్చేటట్లు డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. 2 sides కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. అరిటాక్ పచ్చ రేర్ గా ఉంటుందండి ఈ కలర్. ఈ కలర్ మనకి బుటీస్ కూడా జుంకీ బుటీస్ లాగా మనకి చిన్న గోల్డ్ కలర్ బుటీస్ ఉంటాయి. మనకి ఇదేంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి. ఎందుకంటే చిన్న బుటీస్ మోడల్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ గా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. ఒకసారి అవి కూడా చూద్దాం. ఇంకొక కలర్ వచ్చి మనకి లైట్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్. అంటే మనకి ఇవి గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుంది అనమాట. మనకి చాలా దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసరికి మనకి బార్డర్ అంటే మనకి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మిడిల్ పార్ట్ కానీ పళ్ళు కానీ బార్డర్స్ లో డిజైన్ చేంజ్ అవుతూ కలర్ కాంబినేషన్. అంటే ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ చేంజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఇంకొక కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్. ఇది మల్టీ కలర్ ఇచ్చారు మనకి చూస్తున్నట్లయితే. అంటే బార్డర్స్ అనేవి ఇంకొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చేంజ్ చేశారు అనమాట. ఓకే, అంటే మనకి లెమన్ ఎల్లో కలర్ కి బ్లూ రెడ్ సంపంగి కలర్ కాంబినేషన్స్. బోర్డర్ లో కూడా మనకి మల్టీ కలర్ అనేది బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి సంపంగి కలర్ కాంబినేషన్. దీంట్లోనే మనకి చాలా కలర్స్ ఉంటాయి. మనకి డిస్ప్లేలో ఏంటంటే కొన్ని కలర్స్ మాత్రమే మనం చూపిస్తూ ఉంటాం. ఈ సారీ కాస్ట్ ఎంత? 1780 రూపీస్. 1780 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ఫుల్ డిజైనర్ వేర్ శారీ అనమాట ఇది. అంటే మనకి సిబూరి ప్రింట్స్ లో డిజైనర్ శారీ అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నాం. బ్లాక్ కలర్ రా సిల్క్ ఇచ్చేసి ఇక్కడ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ మీద స్టోన్స్ ఇచ్చారు మనకి బ్లాక్ కలర్ తోనే. 3 sides ఇదే బోర్డర్, కింద ఎల్లో కలర్ పైపింగ్ ఉంటుంది. ఇది మనకి డిజైన్ అనేది హాఫ్ షేడ్ ఉంటుంది. పైనంతా కూడా మనకి లెమన్ ఎల్లో మీద సిబూరి ప్రింట్స్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. కింద టోటల్ గా బ్లాక్ కలర్ ప్లెయిన్ షిఫాన్ తీసుకొని దాని మీద మనకి థ్రెడ్ వర్క్ అనేది ఎల్లో కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ లాగా మిడిల్ పార్ట్ లో వచ్చేటట్లు. దానికి సర్కిల్స్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చారు. స్టోన్ వర్క్ లెమన్ ఎల్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా హాఫ్ అండ్ హాఫ్ టైప్. అంటే లంగావని స్టైల్ లుక్ కాకుండా షోల్డర్ పార్ట్ లో ఒక కలర్, కుచిలా పార్ట్ లో ఇంకొక కలర్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. రా సిల్క్ ఇచ్చారు. దట్టు మనకి శారీలో ఉండే బోర్డర్ ని బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. దీంట్లో మనం ఒకసారి కలర్స్ చూద్దామండి. కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనకి 6 కలర్స్ వచ్చాయి అన్నమాట. మొత్తం డిజైనర్ వస్తుంది మనకి. శారీ అంతా కూడా సేమ్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చేసి మనకి 2300 పడుతుంది. 2300 రూపీస్ కి ఈ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ శారీ. ఇది లంగావోని టైప్ ఆఫ్ శారీ అన్నమాట. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూస్తున్నాం. షోల్డర్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని పిఠాయి వర్క్ ఇచ్చారు. దానికంతా స్టోన్ వర్క్ ఇచ్చారు. లోపలంతా కూడా మనకి పిఠాయి వర్క్ తోనే మనకి ఫ్లవర్ బోర్డర్, పైపింగ్ పింక్ కలర్, ఇక్కడ రిబ్బన్ బోర్డర్ ఉంటుంది. 3 sides కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. 2.5 మీటర్ వరకు మనకి పింక్ డబల్ షేడ్ తీసుకున్నారనమాట. దీని మీదంతా కూడా మనకి క్రీమ్ కలర్ తో వీవింగ్ లోనే అండి. మనకి ఇది ప్రింట్ కాదు, వీవింగ్ లోనే మనకి ఎలిఫెంట్స్, హార్స్ తో పాటు మొత్తం బర్డ్స్ లాగా ఫ్లవర్ క్రీపర్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత మనకి నెట్ కుచ్చుల్లోకి గోల్డ్ కలర్ నెట్ తీసుకున్నారు. దానికి కింద హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ అండ్ ఫ్లవర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇక్కడ సేమ్ బార్డర్ ఉంటుంది మనకి. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది.
దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్, అంటే ఎలాగో షోల్డర్ మనకి పింక్ కలర్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ ఇచ్చారు. ఓకే, సేమ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. ఈ సారీ కాస్ట్ అండి 2400 పడుతుందండి. 2400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గద్వాల్ ఫ్యాన్సీ శారీ అనమాట. గద్వాల్లో కూడా మనకి ఇలా ఫ్యాన్సీస్ వస్తున్నాయి. మనకి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు. ఇక్కడ టోటల్ గా బేస్ అంతా కూడా గోల్డ్ కలర్ తీసుకొని ఫ్లవర్ పార్ట్ బ్లాక్ ఇచ్చేసి మిడిల్ లో పింక్ ఇచ్చారనమాట. చాలా క్యూట్ గా ఉంటుంది. ఇక్కడ లీఫ్ ఇచ్చేసి సర్కిల్స్ పింక్ ఉంటుంది. ఇది పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, పైన వచ్చేసి బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో ప్లెయిన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లాగా మనకి బ్లాక్ తీసుకొని దాని మీదంతా కూడా బాక్సెస్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుందండి. ఓకే, రెండు వైపులా కూడా మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో మీద టోటల్ గా బ్లాక్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, ఫుల్ శారీ అంతా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. పళ్ళు అనేది మనకి టోటల్ గా బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, చక్కగా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 4350 పడుతుంది. 4350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ లో. దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ శారీ. ఇది కూడా మనకి లంగా ఓని టైప్ ఆఫ్ శారీ. మనకి ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రికే టోటల్ గా చేంజ్. అంటే నెట్టెడ్ కాదు, నెట్టెడ్ లోనే మనకి కొంచెం లేస్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది. మనకి ఎక్కువ ట్రాన్స్పరెంట్ కాకుండా చాలా లైట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నారు, రా సిల్క్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా మనకి రా సిల్క్ బోర్డర్సే. అంటే ఇక్కడ మనకి లంగావోని టైప్ శారీ అన్నాం కదా, 2.5 మీటర్ వరకు మనకి వైట్ మనం ఏదైతే లేస్ కొత్తగా వస్తుందో ఆ ఫ్యాబ్రిక్ ని మనకి చెక్స్ లాగా డిజైన్ చేశారనమాట, సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ తోనే. అంటే 2.5 మీటర్ తర్వాత మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇక్కడ టోటల్ గా అంటే డిజైనే మనకి చాలా డిఫరెంట్ అండి. మనం చూస్తున్నట్లయితే కొంచెం షిఫాన్ జార్జెట్ రెండు మిక్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్, ఇక్కడ ప్రింట్ కూడా మనకి ఏంటంటే ఒక ట్రయాంగిల్స్ ఇట్లా మనకి బ్లాక్ ప్రింట్ లాగా మనకి తీసుకున్నారనమాట. కింద బోర్డర్ అనేది కొంచెం డిజైనర్ గా ఉంటుంది. ఇక్కడ బోర్డర్ వేరియేషన్, బోర్డర్ అనేది మనకి టోటల్ గా క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని డైమండ్ షేప్ తీసుకున్నారు జరీతో. దానికి ప్రతి దానికి కూడా స్టోన్స్ అనేది డిజైన్ చేసి బ్లాక్ కలర్ పైపింగ్ ఉంటుంది. మనకి టోటల్ ఫ్రిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ ప్రింట్ వస్తుంది మనకి. అంటే షోల్డర్ ప్లెయిన్ ఇచ్చారు, ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ కూడా టోటల్ గా డిజైనర్ వర్క్ ఉంటుంది అనమాట మనకి. క్రీమ్ కలర్ మనం బోర్డర్ ఏదైతే చూసామో సేమ్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ లో ఫ్యాబ్రిక్ సేమ్ ఇచ్చేసారు డిజైనింగ్. హ్యాండ్స్ కి ఫ్రిల్ పార్ట్ లో జార్జెట్ ప్రింట్ ఉంటుంది, అది మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1460 రూపీస్. చాలా రీజనబుల్ ప్రైస్ మనకి డిజైనర్ సారీస్ లో చాలా రీజనబుల్ ప్రైస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1460 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.